హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ స్వప్నిక వాల్మీకి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. సో అలాంటి ఆరోగ్యం బాగుండాలి అంటే ఖచ్చితంగా మంచి ఆహారం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఈ ఇయర్ని అంటే 2023ని ఇంటర్నేషనల్ ఆఫ్ మిల్లెట్ ఇయర్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మిల్లెట్స్ మీద ఎక్కువగా అవగాహన వస్తుంది. అంటే మిల్లెట్స్ గురించి అవగాహన ఇవ్వటం వేరు, ఆ మిల్లెట్స్ని ఫ్రీ ఫుడ్ అంటే 365 days మిల్లెట్స్ ఫ్రీ ఫుడ్ ఇవ్వటం. సో రోజుకి ఎంతో వందల మందికి ఫ్రీగా దీని గురించి అవేర్నెస్ ఇస్తూ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది నిజంగానే ఒక అసాధ్యమైన పని. అది కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు నయా మిల్లెట్స్కి సంబంధించిన ఫౌండర్ అమర్ గారు. సో ఇలాంటి ఒక గొప్ప ఆలోచన అసలు ఎందుకు వచ్చింది, వీటన్నింటి గురించి కూడా తను అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చనే, మిల్లెట్స్ అనేది డెఫినెట్లీ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా హెల్త్కి సంబంధించి అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. దట్టు రోజుకి వందల్లో 10 కాదు 20 మంది కాదు, వందల్లో మీరు మిల్లెట్స్ ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ అవేర్నెస్ కూడా ఇస్తున్నారు. అసలు ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి రిసోర్సెస్ అసలు ఎలా వస్తున్నాయి అంటారు? అయితే ఈ సంవత్సరాన్ని అంటే మన భారత ప్రభుత్వం మిల్లెట్స్ని ఆరోగ్యంలో పెట్టేసి దాన్ని పబ్లిక్లోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఒక రెజల్యూషన్ అనేది యునెస్కోలో పెట్టారు. సో యునెస్కోలో ఇనానిమస్గా ఈ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేశారు. సో మన భారత ప్రభుత్వం, మన మోడీ గారు మరి ఆయన్నే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మన హెల్త్ని కాపాడాలని ముందుకెళ్ళినప్పుడు మనం మిల్లెట్స్ తోటి ఒక బిజినెస్ చేస్తున్నాం, మిల్లెట్స్ తోటి హోటల్స్ నడిపిస్తున్నాం. సో అట్లాంటప్పుడు మనం కూడా మిల్లెట్స్ని ఇంకా అవేర్నెస్ చేసుకుంటే మన బిజినెస్ కూడా పెరుగుతుంది, సో ఆరోగ్యం కూడా పెరుగుతుంది, చాలా మన ప్రకృతి కూడా బాగుపడుతుంది, మన ఆరోగ్యాలు బాగుపడతాయి. సో మిల్లెట్స్ని కూడా మనం ఇంకా అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో 365 రోజులు ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్ 2023 ఇయర్ను మొత్తం డిక్లేర్ చేశారు కాబట్టి January 1 నుంచి December 31 వరకు ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాము. సో రోజు ఒక ప్లేస్లో, అంటే మేము టార్గెట్ చేసింది కూడా ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్, అపార్ట్మెంట్స్, తర్వాత స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, ఇట్లాంటి వాటిని టార్గెట్ చేసి చేస్తున్నాం. ఎందుకంటే అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్ ఇది. అన్నదానం ముమ్మాటికి కాదు, మీరు అన్నారు అన్నదానం అని, అన్నదానం కాదు, ఇది మిల్లెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. సో మిల్లెట్ అవేర్నెస్ చేయాలంటే మిల్లెట్ గురించి కొంత ఎడ్యుకేటెడ్ ఉన్నట్టయితే మనం అవేర్నెస్ ఇంకా తీసుకురాగలుగుతాం. సో మేము ఒక స్లోగన్గా తీసుకొని ఎడ్యుకేటింగ్ ది ఎడ్యుకేటెడ్ అబౌట్ మిల్లెట్. సో ఎవరికైతే ఎడ్యుకేషన్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఫస్ట్ మిల్లెట్ గురించి అవేర్నెస్ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అపార్ట్మెంట్స్, స్కూల్స్, ఇన్స్టిట్యూషన్లకు మిల్లెట్ని తీసుకుపోయినాం. సో దాంతో ఏంటంటే వాళ్ళు తొందరగా అర్థం చేసుకోవడము. సో ఎండ్ యూజర్స్ ఎక్కడైతే బాగా వాడడం జరుగుతుందో అప్పుడు మనకు ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో రైతు ఎప్పుడైతే డిమాండ్ క్రియేట్ అవుతుందో ఎవరైనా కానీ ఆబ్వియస్లీ ఏదైతే ప్రోడక్ట్కి డిమాండ్ ఉంటుందో అది ప్రొడక్షన్ జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే మిల్లెట్స్ మీద అవగాహన పెరిగి వాడడం అనేది పెరుగుతుందో అప్పుడు మిల్లెట్స్ వాడడం పెరిగినప్పుడు కంపల్సరీ రైతు పండిస్తాడు. సో అంటే రివర్స్ దాంట్లో మేము ఇది ప్లాన్ చేసి చేస్తున్నామండి. బట్ అంటే మీరు చెప్పిన విధంగా అవేర్నెస్లో భాగమైన ఇప్పటికీ మేము దాన్ని అన్నదానం అని అంటాం, మీరు ఒప్పుకోరు. కానీ ఎందుకంటే 365 days అన్నాం, వన్ డే 2 days కాదు, ఇంపాసిబుల్. 1 year మొత్తం చేయాలంటే దట్టు మిల్లెట్స్ దొరకడం కష్టం నాకు తెలిసినంత వరకు. అందుకే మమ్మల్ని ఫస్ట్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి అనేది నేను ఫస్ట్ అదే అడిగాను. సో అవి సేకరించడం కావచ్చు, అవి మీరు అవేర్నెస్ అని చెప్పినా కూడా అవి అందరికీ ఇవ్వటం అవేర్నెస్లో భాగమే అయినా కూడా వన్ ఆఫ్ ద ఆ టేస్ట్ అనేది వాళ్ళకి తెలిసేలా చేసినందుకు డెఫినెట్లీ నేనే కాదు ఎవరైనా మెచ్చుకుంటారు. అందులో భాగమే అది అన్నదానం అని మీరు ఒప్పుకోకపోయినా మిల్లెట్స్ దానం అని చెప్పేద్దాం. సో దట్ మిల్లెట్స్ గురించి చెప్పాలంటే అవేర్నెస్ చాలా తక్కువ, అంటే కమింగ్ టు కొన్ని ఇయర్స్ నుంచి కొంచెం అవేర్నెస్ ఉంది కానీ ఒకప్పుడు లేదు. మీరు 2018 నుంచి స్టార్ట్ చేశారన్నారు. సో ఆలోచన ఎలా వచ్చింది సార్? అసలు మీరు ఇలాంటి ఒక ఆలోచన వచ్చే టైంకి మీరు మీ చుట్టుప్రక్కల మీ ఫ్రెండ్స్తో కావచ్చు, కుటుంబ సభ్యులతో మాట్లాడి వింటారు, వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? అంటే మా అదృష్టంగా భావించవచ్చు. ఏంటంటే మా ఏరియాలో అంటే మా వికారాబాద్ కానీ, మాది వికారాబాదు, మా అమ్మమ్మ వాళ్ళది జైరాబాద్. ఈ 2 ఏరియాస్లలో కూడా డెఫినెట్గా మన ప్లేట్లో మిల్లెట్ డైలీ ఉంటుంది కంపల్సరీ. అట్లీస్ట్ జొన్న రొట్టెనో లేదంటే తైద రొట్టెనో, అంటే తైదలు అంటే రాగులు, మా దగ్గర తైదలు అంటాము. సో ఈ రొట్టెలు కానీ, తర్వాత కొర్రబువ్వ,
కనీసం ఈ 3 ఐటెంలలో ఏదో ఒకటి ఉంటుందన్నమాట. సో అంటే నాకు చిన్నప్పటి నుంచే మిల్లెట్స్ తినడం అనేది అలవాటు ఉంది. ఓకే. సో కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడైతే చిన్నగా ఉన్నానో అప్పుడు నాకు తెలుసండి, పండుగ వస్తేనే వరిబువ్వ పెట్టేటోళ్ళు, లేదంటే కొర్రబువ్వ తినేటోళ్ళు. సో అట్లా ఏమైపోయిందంటే వరిబువ్వ అనేది ఒక స్టేటస్ సింబల్గా అయిపోయి కొర్రబువ్వని మర్చిపోవడం జరిగింది. ఏదైతే ఆరోగ్యాన్ని ఇస్తుందో దాన్ని మనం పక్కన పెట్టేసి ఏదైతే అనారోగ్యాన్ని ఇస్తుందో దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అది ఒక స్టేచర్ అయిపోయింది. అది వరి బియ్యం తినడం అనేది ఒక స్టేచర్ అయిపోయింది. అరే ఇది గొప్ప వాళ్ళు తింటారు, ఇది రిచ్ వాళ్ళు తింటారు, ఇది పండగలకు తింటారు. సో దాంతో ఏమైపోయింది, అది ఒక ప్యాషన్ అయిపోయింది. సో దాన్ని ఎక్కువ తినడం అయిపోయింది. కానీ నాకేంటంటే చిన్నప్పటి నుంచే మా ఏరియాలో పండడము, సో మా దగ్గర జొన్నలు బాగా వండేది. నాకు తెలివి ఉన్నప్పుడు కూడా మా పొలంలో జొన్నలు కంపల్సరీ. ఈ రోజటికి కూడా ఏ మీల్ స్టార్ట్ చేసినా జొన్న రొట్టెతో తింటాం. నేను ఇంట్లో అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ పూట మా దగ్గర బ్రేక్ఫాస్ట్ ఏ ఇడ్లీ దోశనో ఇలాంటివి ఉండవు. పొద్దున్నే జొన్న రొట్టెలు, లేదంటే సద్ది జొన్న రొట్టెలు. జొన్న రొట్టెనే ఫస్ట్ తినేది. సో అట్లా మిల్లెట్స్ అనేది నాకు చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టము వాటిని తినడం కానీ వాడడం కానీ. సో అందులో దాంతో ఏంటంటే తర్వాత లేటర్ స్టేజెస్లో నేను తెలుసుకున్నది ఏంటంటే మిల్లెట్స్ తినడం వల్ల డయాబెటీస్ కానీ, తర్వాత ఈ హైపర్ టెన్షన్ కానీ, ఈ రైస్ వల్లనే ఈ అనేక రోగాలు వస్తున్నాయి అనేది తెలుసుకొని, సో 2007 నుంచి 17 వరకు ఆల్మోస్ట్ ఒక 10 years మేము ఓన్లీ రెసిపీస్ డెవలప్ చేసినామండి. అంటే ఒక ప్యాషన్ తోటి, ఒక ఇంట్రెస్ట్ ఉన్న దాంతో. సో మిల్లెట్ తోటి కూడా ఎన్ని రకరకాల వంటలు తయారు చేసుకోవడము, ఫ్రెండ్స్ అందరు కూర్చొని తినడము, అందరికీ పెట్టడం. సో 2018లో మేము హోటల్ స్టార్ట్ చేసినాం. సో అందరికి ఇష్టమైన ఫుడ్ చేయగలుగుతాము, ఇది టేస్ట్ఫుల్గా ఉంది అన్న ఎప్పుడైతే మాకు కాన్ఫిడెన్స్ వచ్చిందో సో వై నాట్ అని చెప్పి స్టార్ట్ చేశారు. వై నాట్ అనేది, సో ఏదైనా బిజినెస్ చేయొచ్చు. సో కొంచెం హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, ప్లస్ కొత్తగా ఉంటుంది, కొత్త దానికి కొంత తొందరగా అవేర్నెస్ వస్తుంది, కొంత గుర్తింపు తొందరగా వస్తుంది, మార్కెట్లో తొందరగా వెళ్ళొచ్చు. సో మేము 2018లో స్టార్ట్ చేసినప్పుడు బాగా సక్సెస్ అయ్యాం. మేము మిల్లెట్స్ తోటి ఇడ్లీ, దోశ, పొంగల్ అన్నీ చేసాం. సో ఈ ఒక ఉడిపి హోటల్ని మేము మిల్లెట్స్ తోటి నడిపించాం. సో మేము ఆ రోజే అంటే 2018-19లో మేము ఆల్మోస్ట్ ఒక రోజు 70-75 వేల కౌంటర్ చేసేవాళ్ళం. సో అంటే మాకు మిల్లెట్ అనేది గుర్తింపు రావడానికి చాలా ఉపయోగపడ్డది. సో ఆరోగ్యం కూడా ఇచ్చిన వాళ్ళమైనాము, అందరు అప్రిషియేట్ చేశారు. చాలామంది అసలు పెద్దవాళ్ళు, ఏజ్ ఉన్న వాళ్ళు వచ్చేసి చాలామంది అసలు మాకు ఎంత బాగా పొగటేటోళ్ళు అనమాట. మాకు అది ఇంకా ఎంకరేజ్మెంట్. డబ్బులు వస్తున్నాయి, అది దాన్ని కాదనిలేము, సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. సో దాంతో ఏంది ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్గా ఇంకో హోటల్ కూడా స్టార్ట్ చేసినాం మనసలు. బట్ కరోనాలో కొంత ఎఫెక్ట్ అయింది, మళ్ళీ బంద్ చేసినాం, మళ్ళీ స్టార్ట్ చేసినాం, ఇప్పుడు నడుస్తుంది. సో ఈ ఇయర్ ఇంటర్నేషనల్ మిల్లెట్ ఇయర్. సో జనవరి 1 నుంచి కంటిన్యూ చేసుకుంటూ వచ్చినాం. ఈ రోజు 360 రోజులు అయింది. సో ఇంకొక 5 రోజులు అయితే ఈ ప్రోగ్రామ్ కూడా అయిపోతుంది. డెఫినెట్లీ, అవును. సో మీరు అడిగినట్టు మిల్లెట్స్ సోర్సింగ్ అన్నారు. మిల్లెట్స్ దొరుకుతున్నాయండి, ఏమీ ఇబ్బంది లేదు. మిల్లెట్స్ చాలా దొరుకుతున్నాయి. ఈవెన్ మార్కెట్లో ఈరోజు ప్రతి కిరాణా షాప్లో మీకు మిల్లెట్స్ దొరుకుతాయి. ఓకే, అంటే కంపేర్ టు రైస్తో కంపేర్ చేసి ఇంకా అవేర్నెస్ రావాలంటారు? 100% రావాలి. ఇంకా సో అవేర్నెస్ రావాలి, వాడకం పెరగాలి. అందరికి ఒక అపోహ ఉందన్నమాట, మిల్లెట్ వండడం రాదు, మిల్లెట్ను తినలేము. సో మనం ఏదైతే వాడతామో ఏదైనా కానీ మనం ప్రాక్టీస్ చేస్తే అది అలవాటు అవుతుంది. సో అలవాటు లేకుంటే ఓవర్ నైట్లో అయిపోవాలంటే కాదు. సో దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, దాని పట్ల మనకు కొంత ఇష్టం కలిగించుకోవాలి, దానిలో ఉన్న ఉపయోగాలు మనం తెలుసుకోవాలి. అప్పుడు డెఫినెట్గా ఇంకా అవేర్నెస్ వస్తుంది, డెఫినెట్గా ఇంకా కూడా ముందుకెళ్తుంది. ఓకే, అంటే ఇంతకుముందే చెప్పారు డయాబెటీస్కి సంబంధించి, అది కూడా కొంతమందికి డౌట్ ఉంది. సో డయాబెటీస్కి సంబంధించిన వాళ్ళు, థైరాయిడ్ కానీ, బీపీ ఇలాంటి పేషెంట్లు ఎవరైనా మిల్లెట్స్ తినకూడదేమో అని అసలు దాని జోలికి కూడా వెళ్ళకుండా ఉంటారు. ఈజ్ ఇట్ ట్రూ సార్? లేదండి, మిల్లెట్ తోటి అన్నప్రసన్నం కూడా చేయొచ్చు. చిన్న పిల్లోడికి కూడా మిల్లెట్ తినవచ్చు, కాకపోతే ఒక ప్రాపర్ కుకింగ్లో చేసుకోవాలి. సో ఇప్పుడు మిల్లెట్ కూడా అసలు ఈరోజు మిల్లెట్స్ అంటున్నాం, ఇంతకుముందు ఏమనేది వాటిని? చిరుధాన్యాలు, సిరిధాన్యాలు, బియ్యమే అనేది. కొర్ర బియ్యం, ఊద బియ్యం, సామ బియ్యం, అరకే బియ్యం, అవి కూడా ఒక బియ్యమే. మనం ఈ బియ్యాలను అన్నింటినీ పక్కన పెట్టి ఓన్లీ వరి బియ్యాన్ని గుర్తుపెట్టుకున్నాం. సో ఈ బియ్యాన్ని కూడా మనం అదే విధంగా వండుకుంటున్నామో ఆ విధంగా వండుకున్నట్టయితే
డెఫినెట్గా దానికన్నా ఎక్కువ రుచిగా ఉంటుంది ఇది. ఎందుకంటే ఇందులో అన్ని న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ సమతుల్యంగా ఉన్నాయి. చాలా అరేంజ్ మన కోసం మన శరీరానికి కావాల్సినట్టు అందులో ఇట్లా అమర్చాడు భగవంతుడు. సో వీటిని వాడుకున్నట్టయితే ఏ రోగం మన దరిదాపులో కూడా రాదు. కానీ ప్రకృతి ఇచ్చిన ఒక ఔషధం. కాకపోతే ఏంటంటే మిల్లెట్స్లలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, డైటరీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం దీన్ని కొంత ఎక్కువ సోక్ చేయాల్సి ఉంటుంది. సో అట్లీస్ట్ మినిమం ఒక 6 అవర్స్ సోక్ చేసుకున్నట్టయితే మీకు చాలా రుచిగా వస్తుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే. అసలు ఐ థింక్ నిన్న ఒక ఈవెంట్లోనే మీ నయా మిల్లెట్స్కి సంబంధించిన ఫుడ్ తిన్నా నేనే కాదు చాలామంది అక్కడ తిన్న వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ఉంది. సో మిల్లెట్స్ చాలామంది తిన్నాను, నేను కూడా బయట ఈవెంట్స్లో తిన్నాను, కానీ నయా మిల్లెట్స్ ఫుడ్ మాత్రం డెఫినెట్లీ డిఫరెంట్ అని చెప్పాలి. సో ఒకవేళ ఆ టేస్ట్ రావాలి, అలా వండాలి అంటే ఏం చెప్తారు? ఏం లేదండి, ఒకటి అందరం మైండ్లో నుంచి ఒకటి తీసేసేయాలి. ఏంటంటే మిల్లెట్ కుకింగ్ సపరేట్ అనేది ఒకటి తీసేసేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మిల్లెట్ని ఎక్కువసేపు సోక్ చేయాలి. మిగతా ప్రాసెస్ అన్నీ రైస్ ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేయాలి. కాకపోతే మిల్లెట్ గురించి ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు ఉదాహరణకు మిల్లెట్ తోటి పులిహార చేసుకోవాలనుకోండి. పులిహార చేసుకోవాలనుకుంటే ఏం చేస్తారు, మనం జనరల్గా వరి బియ్యంతో వండినట్టయితే అన్నం ఉడికినాక కొంచెం పలుకున్నప్పుడు దాన్ని ఆరవస్తాం, అంటే నీళ్ళు వంపేసి దాన్ని చల్లగా చేస్తాం. అదే మిల్లెట్కి వచ్చే వరకు అదే పద్ధతిలో చేయాలి కదా, మరి దాన్ని కూడా అది కూడా బియ్యమే కదా. మేబీ మిల్లెట్స్ కదా ఇవి ఎలా చేయాలని మన వాళ్ళకి ఇంకా డౌట్స్ ఎక్కువ ఉంటాయి. డౌట్స్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో న్యూట్రియంట్స్ ఎక్కువ కదా, దీన్ని వంపేస్తే అన్ని పోతాయి కదా అని చెప్పి ఆ నీళ్ళు అందులోనే ఉంచి ఉడకబెడితే డెఫినెట్గా అది ముద్ద అవుతుంది. సో మరి అది కూడా పొడి కావాలి, పులిహోర చేయడానికి కావాలన్నప్పుడు ఆ రైస్ కూడా పొడి కావాలన్నప్పుడు దాన్ని కూడా ఆరవేయకుండా దానిలో నీళ్ళు అందులోనే పెట్టేసి రాదు మరి. సో దీని గురించి ఏంటంటే డిఫరెంట్గా ఆలోచిస్తారు. అట్లా కాకుండా పద్ధతి అనేది ఒకటే, అది కూడా రైసే, అది కూడా బియ్యమే. దీనికి ఏ విధంగా అయితే పద్ధతి ఏ విధంగా చేస్తామో దాన్ని కూడా అదే పద్ధతిగా చేస్తే ఈవెన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ కూడా మిల్లెట్స్ తోటి వస్తుంది. నయా మిల్లెట్స్కి సంబంధించి నిన్న ఒక ఈవెంట్కి సంబంధించిన శంకర్ నారాయణ గారు తెలిసే ఉంటారు, హాస్య బ్రహ్మ అంటారు. తను 10 ఇయర్స్గా మిల్లెట్కి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయాలని బయట ఎక్కడైనా దొరికిన తినేవాళ్ళట. నిన్న ఈవెంట్లో ఇది తిన్నారు. ఇమీడియట్లీ నయా మిల్లెట్స్కి సంబంధించిన వాళ్ళు నెంబర్ ఇవ్వండి. అసలు వాళ్ళు చేసిన రైస్ ఏవైతే రెసిపీస్ ఉన్నాయో, సాంబార్ రైస్ కావచ్చు, ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి. మీరు ఎలాగైనా ఒకవేళ ఇంటర్వ్యూ చేస్తే ఈ క్వశ్చన్ అడగండి అని చెప్పారు. సో అందుకనే తన గురించి మెయిన్గా అడగాల్సి వచ్చింది. సాంబార్ రైస్ కూడా ఏం లేదండి, మనం ఏదైతే సాంబార్ రైస్ని రెగ్యులర్గా ఇప్పుడు వరి బియ్యంతో ఏ విధంగా చేస్తున్నామో సింపుల్గా ఓన్లీ రైస్ని రీప్లేస్ చేస్తున్నాం. వరి బియ్యాన్ని రీప్లేస్ చేసి కొర్ర బియ్యాన్ని వాడుతున్నాం. మిగతా పద్ధతి మొత్తం సేమ్. కొర్రలను ఒకదాన్ని ఒక 6 గంటలు నానబెడుతున్నాం, ఓవర్ నైట్ నానబెడుతున్నాం. నైట్లో నానబెట్టి మనం బెడ్కి వెళ్ళే ముందు నీళ్ళు పోసేసి వెళ్ళిపోతున్నాం. ఓకే, అంటే మార్నింగ్ మనం వండాలంటే నైట్ మొత్తం సోక్ చేయాలి. మార్నింగ్కి నైట్ సోక్ చేయాలి. సో ఈవినింగ్కి మార్నింగ్ సోక్ చేస్తే సరిపోతుంది. సో ప్రాసెస్ అనేది అంతే. ఒక్కసారి చేసి చూడండి. ఏ రైస్కైనా సహజంగా దానికి ఏం పెద్ద టేస్ట్ ఉండదండి, సప్పగా ఉంటుంది. అది దానికి టేస్ట్ ఎప్పుడు వస్తుంది, మనం అందులో కలుపుకునే కూరలతో టేస్ట్ వస్తుంది, అందులో కలుపుకునే పప్పుతో టేస్ట్ వస్తుంది. సో మిల్లెట్ని కూడా వైట్ రైస్ లాగా ఎట్లయితుందో వైట్ మిల్లెట్ వండుకొని దానికి కూరలు వేసుకొని తినండి, అద్భుతంగా ఉంటుంది. అసలు ఏ ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుంది. రైస్ వేడిగా వండుకొని అందులోకి మంచిగా పప్పు వేసుకొని కూరలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనం వరి బియ్యం ఎట్లా తింటామో అట్లా ఉంటుంది. ఏ విధంగా కూడా మనం ఇజ్ కాకుండా ఏ విధంగా అయితే మనం రైస్ని వండుతామో ఆ విధంగానే దీన్ని వండి చూడండి. ఖాళీ ఒకటి ఏంటంటే ఒక 6 గంటలు నానబెట్టి వండండి, డెఫినెట్గా ఆ విధంగానే వస్తుంది. సో ఒకవేళ రానట్టయితే మా దగ్గర రండి, మేము ఒక పూట నేర్పిస్తాం. సో మీ ఫాదర్ మదర్కి కూడా డయాబెటీస్ ఉన్నింది, క్యూర్ అయిపోయింది. సో ఈ మిల్లెట్స్ ఫుడ్ తినడం వల్లే అని చెప్పారు. సో ఇది ట్రూ అవుతుందా సార్ అలా? మా అమ్మగారు రోజు 2 పూటలు ఇన్సులిన్ వేసుకునేటోళ్ళు, 15 యూనిట్స్ ట్వైస్ వేసుకునేటోళ్ళు డైలీ. ఎప్పుడైతే మిల్లెట్స్ అన్ని పూటలు తినడం స్టార్ట్ చేసిర్రో వారు ఈరోజు నార్మల్ స్టేజ్కి వచ్చి. నాకు తెలిసి అలోపతి డాక్టర్స్ అందరూ ఇంకా క్లోజ్ చేసుకోవాలనిపిస్తుందేమో. అంటే ప్రపంచం చాలా పెద్దది కాదండి, అంత తొందరగా మార్పు రాదు, టైం పడుతుంది. ఒకప్పుడు ఎట్లుండేదంటే అండి, డాక్టర్ అంటే నాకు తెలివి ఉన్నప్పుడు, నాది ఏజ్ ఏం పెద్ద కాదు, జస్ట్ 43 ఇయర్స్. నాకంటే రీసెంట్లీ మా ఊర్లో
అంటే అరౌండ్ ఎర్లీ 90s, ఎర్లీ 90s. ఆయుర్వేదిక్ డాక్టరు సైకిల్ మీద వచ్చేటోడు ఊరికి వచ్చి పేషెంట్లను వెతుక్కొని మందులు ఇచ్చిపోయేది. ఇప్పుడు ఈరోజు మనము ఎక్కడ ఏ డాక్టరు ఏ స్పెషలిస్ట్ ఉన్నాడు అని వెతుక్కుంటున్నాం ఈరోజు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఫుడ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల డెఫినెట్లీ. ఆహారమే ఔషధం. మనం తినే ఆహారంలోనే అన్నీ ఉన్నాయి. ఒక మందు బిల్ల అంటే ఏంది? కాంపోజిషన్ ఆఫ్ సమ్ కెమికల్స్, సమ్ మినరల్స్, అవన్నీ కూడా ఫుడ్లు ఉన్నాయి. అది కరెక్ట్గా తీసుకున్నట్టయితే ఇది తీసుకోవాల్సిన అవసరం లేదు. అందులో చిరుధాన్యాలు లాంటి ఫుడ్ చాలా అద్భుతంగా, అందులో న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. అవి తిన్నట్టయితే ఈ అవసరం రాదు మనకి ఈరోజు. సో ఇంకా మిల్లెట్స్కి సంబంధించి ఒకవేళ మిల్లెట్స్ ఫుడ్ తినాలి అంటే 1-2 ఐటమ్సే చేసుకోవాలేమో అని చాలామంది అనుకుంటారు. అంటే మేము రైస్లో అయితే 100 రకాలు చేసుకోవచ్చు, దీంట్లో అన్ని ఐటమ్స్ చేయలేము అనే వాళ్ళకి ఏం చెప్తారు సార్? అదే నేను చెప్తున్నది అదే, ఇడ్లీ టు హైదరాబాద్ దమ్ బిర్యానీ అన్నీ మిల్లెట్స్ తోటి చేయొచ్చు. రైస్ చేసే పద్ధతిలోనే చేయాలి. ఎందుకంటే ఇది కూడా రైస్. మనం మైండ్ మేకప్ చేసుకోవాలి ఫస్ట్. ఇది కూడా ఒక బియ్యమే, ఇది కూడా ఒక కొర్ర బియ్యమే, ఈ బియ్యం కూడా ఆ బియ్యం లాగానే చేసుకోవాలి. దీన్ని వేరేలాగా చేయొద్దు, వేరేలాగా చేస్తే రాదు, దానిలాగానే చేయాలి. కానీ నానబెట్టి ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి నానబెట్టండి, చేయండి, దానిలాగానే చేయండి, డెఫినెట్గా వస్తుంది. సో ఇయర్లో కూడా G20 కాన్ఫరెన్స్ జరిగింది. సో అక్కడ కూడా మిల్లెట్స్కి సంబంధించి అవేర్నెస్ ఇవ్వాలని చాలా ప్రోగ్రామ్స్ కూడా చేశారు. అక్కడ కూడా మన నయా మిల్లెట్స్ అనేది అద్భుతంగా ఉందని అక్కడ కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది. దీనిపైన ఏం చెప్తారు సార్? మన హైదరాబాద్ HICCలో G20 అగ్రికల్చర్ మినిస్టర్స్ మీట్ జరిగింది మేడం. సో అందులో మనకు అవకాశం దొరికింది మిల్లెట్స్. అయితే మేము స్నాక్స్ను ప్రజెంట్ చేసినాం అక్కడ. మిల్లెట్స్ తోటి చేసిన ట్రెడిషనల్ స్నాక్స్ అండి, మురుకులు, అప్పాలు, చెక్కలు, గవ్వలు, అరిసెలు, ఏవైతే మన ట్రెడిషన్లో ఉన్న పిండి వంటలు ఏవైతున్నాయో వాటిని మనం ప్రజెంట్ చేసినాము. అసలు ఫారెన్ డెలిగేట్స్ అసలు చాలా బాగా తిన్నారు వాటిని. ఒక ఫ్రెంచ్ అగ్రికల్చర్ మినిస్టరు మేము తెచ్చిన స్నాక్స్ అన్నీ తీసుకుంటాం ఒక ఆయన్ని. మేము ఆయన రిక్వెస్ట్ చేసినాం లాస్ట్కు, సార్ కొన్ని శాంపుల్స్ కావాలంటే మీరు మళ్ళీ తెచ్చుకోండి అని అన్నీ తీసుకుండి ఆయన. అంటే అంత మంచిగా ఇంట్రెస్టింగ్గా అంటే తిన్నారు. సో అందుకనే నయా మిల్లెట్స్ అంటే అన్ని మిల్లెట్స్ వేరు, నయా మిల్లెట్స్ వేరు అని ఆల్రెడీ ప్రేయర్ వచ్చేసింది. సో దట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో ఇంకొకటి ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కూడా ఇక్కడ నయా మిల్లెట్స్లో ఒక డిఫరెంట్ ఉంటుందట. అసలు ఇప్పుడు కస్టమర్స్ ఎవరైనా కూడా డైరెక్ట్గా అక్కడ కుకింగ్ జరిగే ప్లేస్కి వెళ్ళొచ్చు, అక్కడ మొత్తం ఎలా వర్క్ నడుస్తుంది ఏంటి అనేది కూడా చూడొచ్చు అన్నారు. సో ఏంటి సార్ అది? అంటే మేము ఏం చేసినామంటే మేడం, ఇప్పుడు అదే మీరు అన్నట్టు చాలా మిల్లెట్ అంటే అపోహలు, అనుమానాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి కస్టమర్ ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు సో వారు తయారయ్యే డిష్ వాళ్ళు చూసుకునేటట్టు అవకాశం ఇచ్చాం. అంటే మేము జనరల్గా కూడా ఇప్పుడు ఏ గవర్నమెంట్ కానీ ఎవరు కానీ ఎంత మానిటర్ చేసినా కానీ ఒక కిచెన్ని తర్వాత వాడే మెటీరియల్ కానీ కంట్రోల్ చేయడం, నియంత్రించడం అనేది సాధ్యం కాదు. సో నేను దాపెట్టుకొని వాడేదాన్ని ఏ ప్రభుత్వ ఆఫీసర్ కానీ ఎవరు కానీ దాన్ని పసిగట్టడం చాలా కష్టం. కాబట్టి నేనేమంటా అంటే గవర్నమెంట్ చర్య తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే హోటల్స్లలో నో అడ్మిషన్ బోర్డు ఉందో అది తీసేయించండి. సో కస్టమర్ చూసుకుంటాడు ఏం చేస్తారు వీళ్ళనేది. ఒకవేళ ఆయనకు కాన్ఫిడెన్స్ కలిగి ఇది మంచిది అనుకుంటే తింటాడు, లేకపోతే తినడు. సో అట్లాంటప్పుడు డెఫినెట్గా హోటల్స్ వాళ్ళందరూ మంచి మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో నో అడ్మిషన్ బోర్డు ఏదైతుందో అది తీసేసి కస్టమర్కు మనం కిచెన్లకు అలౌట్ చేసినట్టయితే, లేదు కిచెన్ లోపలికి కాకుండా అట్లీస్ట్ కిచెన్ వరకు సో చూసేటట్టుగా ఓపెన్ కిచెన్ పెట్టినట్టయితే డెఫినెట్గా అక్కడ క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఈరోజు మనకు కల్తీలు, ఆయిల్ ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం రెక్టిఫై చేయించుకునే అవకాశం ఉంటుంది. టేస్ట్ రావాలి, క్వాలిటీ రావాలంటే డెఫినెట్గా క్వాలిటీ మెటీరియల్ వాడాలి, వాడితే క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు ఆయిల్స్ గురించి కూడా మాట్లాడాలి మనం. సో మిల్లెట్స్లో మెయిన్ అదే, ఎందుకంటే రైస్ ఐటమ్ అయితే డ్రైగా ఉంటుంది, మిల్లెట్స్ కొంచెం వెట్గా ఉంటుంది. కాబట్టి దీంట్లో ఆయిల్స్ ఏవి పడితే అవి వాడేస్తూ ఉంటారని ఒక అపోహ ఉంటుంది. సో అంటే కమ్మింగ్ టు మిల్లెట్స్ మనకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి చాలామంది అవేర్నెస్ చేస్తున్నారు కాబట్టి అన్నింటి గురించి మనం మాట్లాడుకుంటే అలాంటి ఆయిల్స్ అంటే మనకు రిఫైన్డ్ ఆయిల్స్ కానీ ఇలాంటివి ఉంటాయి సార్. మన నయా మిల్లెట్స్లో ఎలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తారు? రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా కూడా మనకి ఏంటంటే గానుగ నూనెలు అయితే బాగుంటుందండి.
సో గానుగ నూనెలలో మనం పల్లి నూనె కానీ కుసుమ నూనె కానీ ఇవి వాడచ్చు, చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఏంటంటే మనకు రెగ్యులర్ వరి బియ్యానికి ఆయిల్ ఎక్కువ పడుతుంది, అబ్జర్బ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది దానికి. సో మిల్లెట్లో ఫైబర్ ఉండడం వల్ల అబ్జార్ప్షన్ అనేది జరగదు. సో మిల్లెట్కి ఆయిల్ చాలా తక్కువ పడుతుందండి. మేము ఏదైతే ఈ ప్రోగ్రామ్ 365 డేస్ ప్రోగ్రామ్ ఉందో డైలీ మార్నింగ్ 400 to 500 మెంబర్స్ మేము బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాము. మేము ఒక ½ లీటర్ ఆయిల్ వాడతాం. మొత్తం 400 మెంబర్స్ కానీ మేము వాడేది ఒక ½ లీటర్ ఆయిల్. ఓ, కానీ చూసే జనాలు ఏమనుకుంటారు, ఎక్కువ ఆయిల్స్ ఒక 5 లీటర్స్ వాడేస్తున్నారు అనుకుంటారు. మనకు ఒక 300 మందికి ఒక ½ లీటర్ ఆయిల్ సరిపోతుంది. ఒక 4 టైప్ ఆఫ్ డిషెస్ చేయగలిగితే దానికి ఒక ½ లీటర్ ఆయిల్ సరిపోతుంది. మిల్లెట్కి ఆయిల్ పట్టదు, అవసరం ఉండదు. కాకపోతే మనకు కొంత ఫ్లేవర్ యాడ్ చేసుకోవాలంటే గీ వాడుకోవచ్చు. సో పైకెన్ని వాడుకోవచ్చు, అది ఇష్టం ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. కానీ జనరల్గా అయితే ఆయిల్ అంత అవసరం లేదు మిల్లెట్కి, అబ్జార్ప్షన్ ఉండదు. మీకు కొంచెం ఇప్పుడు మనం చేసినప్పుడు పోపన్నం కానీ తర్వాత ఫ్రైడ్ రైస్ కానీ ఏమైనా చేస్తే మామూలు రైస్కి ఒక 2 స్పూన్స్ వేసినట్టయితే మిల్లెట్కి ½ స్పూన్ సరిపోతుంది. ఆ హాఫ్ స్పూన్ కూడా మనకు చేతిలోకి అంటుతుంటుంది, ఎక్కువ అనిపిస్తుంది. సో అబ్జర్వ్ చేసుకోదన్నమాట. ఈవెన్ సాల్ట్ అయినా కానీ తర్వాత పులుపు అయినా కానీ అబ్జర్వ్ చేసుకోదు, ఎక్కువ కొంచెంతో సరిపోతుంది. సో మిల్లెట్స్కి సంబంధించి ఎక్కువ తీసుకున్నా కూడా డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళు తినకూడదు అని డాక్టర్సే సజెస్ట్ చేశారు అనేది కొంతమంది అంటుంటారు. నేనైతే చిన్నప్పటి నుంచి తింటున్నాండి, నాకు ఏ రోజు ప్రాబ్లం కాలేదు. కాకపోతే ఏంటంటే పద్ధతి, అంటే నానబెట్టకుండా గబ్బామని అప్పటికప్పుడు వండేయడము. సో డెఫినెట్గా ఏంటంటే మిల్లెట్లో ఏంటంటే ఫైబర్ కోర్ నుంచి ఉంటుంది, మిగతా అన్నిటికీ ఏంటంటే మనం పొట్టు సూపర్ఫిషియల్ ఉంటుంది అనమాట. సో మిల్లెట్కి లోపల నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ కోర్లో ఉన్న ఫైబర్ మనకు అందుబాటులోకి రావాలంటే డెఫినెట్గా సోక్ చేయాలి. సోక్ చేసి వండుకున్నట్టయితే ఎలాంటి ప్రాబ్లం రాదు. అందుకే అన్నప్రసన్నం కూడా మిల్లెట్తో చేయొచ్చు అని చెప్తాం. పిల్లలు కూడా తినొచ్చు, పెద్దలు కూడా తినొచ్చు, ఎవరు తిన్నా ఏ ప్రాబ్లం ఉండదు, అందరు తినొచ్చు. చాలా మంచిదండి, చాలా మంచిది. దాని గురించి మేము ఏంటంటే గర్భిణీలకు పాలిచ్చే తల్లులకు ఈ అపోహ తొలగించాలన్న ఉద్దేశంతో రోజు బఫెట్ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నాం మా దగ్గర డైలీ మార్నింగ్. అది మన ఆనరబుల్ గవర్నర్ గారు ఇనాగ్రేట్ చేశారు ప్రోగ్రాము. ఆ ప్రోగ్రామ్ కూడా మాకు డైలీ ఒక 40-45 మెంబర్స్ వచ్చి తింటారు. వాళ్ళు వచ్చి తినలేని పరిస్థితిలో బాక్స్ తీసుకొచ్చి పార్సల్ కూడా తీసుకెళ్తారు. యా, సో గవర్నర్ గారు కూడా ఈ నయా మిల్లెట్స్ గురించి ప్రత్యేకంగా తన ప్రెస్ మీట్లో ఎన్నో మీడియా ఛానల్స్ ముందు ప్రజల ముందు చాలా గొప్పగా చెప్పారు. సో అది విన్న తర్వాత మీకు ఏమనిపించింది సార్? చాలా ఎగ్జైటెడ్గా ఉంటుందండి, ఎందుకంటే ప్రథమ పౌరాలు డెఫినెట్గా వారి నోటి నుంచి మన గురించి చెప్పడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాము. సో మేడం గారిది ఫస్ట్ అపాయింట్మెంట్ అడిగాము మేము. అడిగినప్పుడు ఫస్ట్ మేడం గారికి మళ్ళీ ఇంకొక అంటే పుదుచ్చేరి గవర్నర్ గారు కూడా వచ్చారనమాట మేడం. సో రావడంతో ఫస్ట్ టైం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. కానీ వారి ఆఫీస్ నుంచి అడిగారు పోస్ట్పోన్ చేయగలుగుతారా ప్రోగ్రామ్, ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మేడం పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. సో డెఫినెట్గా పోస్ట్పోన్ చేశాము. మేడం గారు వచ్చారు, దాదాపు ఒక 1 hour టైం స్పెండ్ చేశారు. ఆమె చాలా బాగా చెప్పారు మిల్లెట్స్ గురించి, ఎందుకంటే ఆమె డాక్టరు. అంటే మేడంను చూస్ చేసి పిలవడానికి కూడా మాకు ఒక రీజన్ ఉండింది. ఆమె డాక్టరు, ఫస్ట్ సిటిజన్. సో ఏంటంటే డాక్టర్ ఎప్పుడైతే చెప్తారో ఎక్కువ మంది తింటారు దాన్ని. సో ఇప్పుడు నేను పోయి ఒక ప్రెగ్నెంట్ లేడీకి మీరు మిల్లెట్స్ తినొచ్చు మంచిది అని చెప్తే వినరు. అదే ఒక డాక్టరు దట్టు ఒక స్టేట్కి గవర్నర్. సో వారు 2 స్టేట్లకు గవర్నర్. సో వారు చెప్పినట్టయితే డెఫినెట్గా వింటారు అన్న ఉద్దేశంతో దట్టు తన స్పెషలైజేషన్ ఫీటల్ మెడిసిన్. సో కాబట్టి డెఫినెట్గా వారు చెప్పే వర్డ్స్కి వాల్యూ ఉంటుంది కాబట్టి మేడం గారిని మేము చూస్ చేసుకోవడం జరిగింది. బట్ గవర్నర్ గారు కావచ్చు లేదా నరేంద్ర మోదీ గారు కావచ్చు, మిల్లెట్స్ కావచ్చు, యోగా కావచ్చు, ఇలాంటి ప్రకృతి నుంచి వచ్చిన వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. దానివల్ల ఇప్పుడు మనకు 2023 కూడా మిల్లెట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇయర్గా కూడా తను ప్రకటించడం జరిగింది. సో మోదీ గారు కూడా దీనికి సంబంధించి మిల్లెట్స్కి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్కి దీనికి సంబంధించి తను అటెండ్ అవుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు. మోదీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి? ఈరోజు మేము ప్రోగ్రాం నిర్వహిస్తున్నామంటే దానికి కారణం మోడీ గారు. అంటే డైరెక్ట్గా కాకపోవచ్చు, కానీ వారు ఈరోజు మన ఆరోగ్యం బాగుండాలి, మనం పరిశుభ్రంగా ఉండాలి, మనం యోగా చేయాలి, ఫస్ట్ స్వచ్ఛ భారత్ తీసుకున్నారు.
ఎందుకు తీసుకుర్రు? మన పరిసరాలు క్లీన్గా ఉండాలి, తద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాము, కొన్ని డిసీజెస్ స్ప్రెడ్ కావు. ఆ తర్వాత యోగా చేయమన్నారు. సో జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేశారు. సో అది మనకు ఇయర్లో లాంగెస్ట్ డే అనమాట. అందు గురించి ఆ డేని జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా డిక్లేర్ చేశారు. తర్వాత మిల్లెట్స్కి వస్తే మిల్లెట్స్. సో వారు ఏంటంటే వారే మన ఆరోగ్యం గురించి ఒక అంబాసిడర్ లాగా పనిచేస్తున్నప్పుడు, సో అదే మనకు పెద్ద స్ఫూర్తి, అదే పెద్ద మనకు ఇన్స్పిరేషన్ అది. సో వారు ఒక దేశ ప్రధాని అయ్యి ఉండి మన ఆరోగ్యం పట్ల అంతా ఆలోచించినప్పుడు కనీసం మన ఆరోగ్యం పట్ల మనమన్నా ఆలోచించాలన్న ఉద్దేశంతో మనతోటి ఏదైతే అది చేయగలగాలి, కొంత గొప్ప అవేర్నెస్ తీసుకురావాలి మిల్లెట్స్లలో. మిల్లెట్స్ తోటి బిజినెస్ చేస్తున్నాము కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. ఓకే, ఇంకా 5 డేస్లో మీరు అనుకున్న విధంగా 365 డేస్ అవుతుంది. మరి మీరు అనుకున్నంత విధంగా అవేర్నెస్ వచ్చిందా? ఈ రోజు వరకు దాదాపు మేము 150,000 మందికి డైరెక్ట్గా మిల్లెట్ రుచి చూపించామండి. చాలామంది అంటే 150,000 మంది తింటారా అంటే చెప్పలేను. కాకపోతే మనకు వచ్చే కాల్స్ కానీ, మనం కలిసినప్పుడు కానీ, మళ్ళీ వేరే కమ్యూనిటీకి పోయినప్పుడు కానీ, వేరే రిఫరెన్స్ త్రోల వాళ్ళు డిస్కస్ చేయడం కానీ, తినడం కానీ, వాళ్ళు మళ్ళీ రావడము, మళ్ళీ ప్రోగ్రామ్ అడగడం. అంటే మనం ఫ్రీ చేసినాక తర్వాత వాళ్ళు ప్రోగ్రామ్ మళ్ళీ అడగడం. సరే మీరు ఒకసారి ఫ్రీ చేశారు, నెక్స్ట్ టైం మాకు ఈసారి కావాలి, మళ్ళీ అట్లీస్ట్ మాకు సండే సాటర్డేస్ పెట్టండి. ఇట్లా అడిగిన ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. మనం చేసిన ఇన్సిడెంట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ మేము ఇప్పుడు ఫంక్షన్స్కి కూడా ఏదైతే పెళ్లి ఫంక్షన్ కానీ, తర్వాత బర్త్డేస్ ఉన్నాయి అనుకోండి, ఒక మిల్లెట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే చైనీస్ కౌంటరు, ఫ్రూట్ కౌంటరు ఎట్లయితుందో అట్లా మిల్లెట్ కౌంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కొందరు ముందుకు వచ్చేసి కంప్లీట్ మిల్లెట్ A to Z మిల్లెట్స్ తోటి ఫంక్షన్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది పెద్ద చేంజ్ అండి. మేము రీసెంట్గా ఒక ఫంక్షన్ చేశాము. శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఓనర్ సంగమేశ్వర్ గారు అన్నట్టు, వారు మన్మడిది బర్త్డే చేశాము. 1200 మెంబర్స్, కంప్లీట్ వెల్కమ్ డ్రింక్ నుంచి ఐస్ క్రీమ్ డెజర్ట్ వరకు, ఈవెన్ చైనీస్ నూడిల్స్ కానీ, పాస్తా కానీ, ఫ్రైడ్ రైస్ కానీ, ఈవెన్ పానీపూరి కూడా మెయిన్ కోర్స్ మొత్తం మిల్లెట్స్ తోటి ఇచ్చాం కంప్లీట్గా. రైస్ అనే ఐటమ్ అక్కడ లేనే లేదు. సో అలా మొత్తం చేసినా కానీ ఫుల్ సక్సెస్ ప్రోగ్రామ్. అసలు ఎన్ని కాల్స్, ఎంతమంది ఆ ఫంక్షన్ చేసినాక దాదాపు మళ్ళీ ఒక 15 ఫంక్షన్ చేసి ఉంటాం 1 మంత్. ఒక్కసారి మేము నయా మిల్లెట్స్ ఫుడ్ అనేది టేస్ట్ చేస్తే రెఫరెన్స్ మీద వెళ్ళిపోతాయేమో నాకు తెలిసి. చూస్తున్నాము, చాలా బాగా రెస్పాన్స్ ఉంది. మేము ఏదైతే చేస్తున్నామో అక్కడ డెఫినెట్గా మళ్ళీ అడుగుతుర్రు అంటే డెఫినెట్గా మార్పు జరుగుతున్నట్టే కదా. మొత్తం చేస్తామని మనం అనుకోవద్దు, కొంత గొప్ప చేయగలుగుతున్నాం. సో గర్భిణీలకి సంబంధించి కూడా ఒక అవేర్నెస్ టైపు ఇప్పుడు ఈ కమింగ్ 5 డేస్లో చేయాలని అనుకుంటున్నారు అని విన్నాం. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకవేళ రావాలి అన్నా ఏం చెప్తారు వాళ్ళ గురించి? దాని గురించి చాలా ఎలాబరేటర్గా గవర్నర్ గారు చెప్పారు ఆల్రెడీ. తింటే ఏ విధంగా ఎన్ని ఉపయోగాలు ఉంటాయి వారికి అనేది చెప్పారు. అది కూడా వీడియోస్లలో అవైలబిలిటీ ఉన్నాయి, చూసుకోవచ్చు. చాలా మంచిది, తినొచ్చు, ఏ స్టేజ్లో అయినా తినొచ్చు, చాలా మంచిది వాళ్ళకి. ఈవెన్ చైల్డ్ గ్రోత్లో కానీ, తర్వాత ఈవెన్ డెలివరీ టైంలో కానీ మిల్లెట్ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. అది పర్ఫెక్ట్గా చెప్పారు మేడం గారు. చాలా యూజ్ ఉంటుంది. మిల్లెట్ తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో కానీ, పాలిచ్చే తల్లులు కానీ తిన్నట్టయితే చాలా ఉపయోగంగా ఉంటుంది, చాలా లాభాలు జరుగుతాయి వాళ్ళకు. ఓకే, సో అంటే వరితో మనం బియ్యంతో కంపేర్ చేస్తే తృణధాన్యాలు ఇవి ఎక్కువ కాస్ట్ ఉంటున్నాయి. సో ఎందుకు అంత కాస్ట్? అంటే మనకి ఇంకా అవేర్నెస్, మీరు చెప్పిన విధంగా రైతుల నుంచి ఇంకా అవేర్నెస్ రావట్లేదా? పంటలు ఎక్కువ పండించలేట్లేదా? ఒకవేళ పండించినా అక్కడ నుంచి ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ అయ్యే టైంకి రేట్లు ఎక్కువ పెరుగుతున్నాయా? సో ధరలు ఎందుకు అంత ఎక్కువ ఉంటున్నాయి సార్? అంటే ప్రొడక్షన్ లేదండి, వాస్తవానికి ప్రొడక్షన్ లేదు. ఎంత అయితే రిక్వైర్మెంట్ ఉందో అంత ప్రొడక్షన్ లేదు. సో యాక్చువల్గా మిల్లెట్ పండించడానికి మనము మామూలు వరి బియ్యం పండించడానికి అందులో 4వ వంతు శ్రమ కూడా అవసరం లేదు. అంత వాటర్ అవసరం లేదు, అంత టైం అవసరం లేదు, అంత పెస్టిసైడ్స్ అవసరం లేదు, అంత ఫర్టిలైజర్స్ అవసరం లేదు, ఓవరాల్గా అంత డబ్బు అవసరం లేదు. కానీ వాటికన్నా రేట్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అని అంటే మార్కెట్లో అవైలబిలిటీ. సో రైస్ 100 మంది వండిస్తే మిల్లెట్ ఒక్కరు వండిస్తారు. ఇది కూడా ఎప్పుడైతే
పండియడం అనేది జరుగుతుందో అప్పుడు డెఫినెట్గా రేట్లు అందుబాటులోకి వస్తాయి. మిల్లెట్ వండియడం చాలా ఈజీ. ఇవన్నీ కూడా 90 డేస్ క్రాప్స్. గవర్నమెంట్ ఇంకా అవేర్నెస్ తీసుకురావాలి, రైతులను ఎంకరేజ్ చేయాలి, కొంత బైబ్యాక్ పాలసీ అయినా పెట్టాలి. ఎందుకంటే ఆరోగ్యంకు సంబంధించింది. పెట్టినట్టయితే డెఫినెట్గా రైతులు పండిస్తే డెఫినెట్గా ఎప్పుడైతే మార్కెట్లో అవైలబిలిటీ పెరుగుతుందో డెఫినెట్గా రేటు కిందికి వస్తుందండి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత మీ రెస్టారెంట్స్కి హోటల్కి ఇలా రావాలి అంటే సో ఎలా అవ్వాలంటారు? గూగుల్ మ్యాప్స్లో నయా మిల్లెట్స్ అంటే వచ్చేస్తుంది. ఓకే, డెఫినెట్గా గూగుల్ మ్యాప్లో నయా మిల్లెట్స్ అని ఓకే. అంటే సిటీలో మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? అంటే 2 రెస్టారెంట్స్ ఉన్నాయన్నారు కదా. అంటే 2లో మనం ఒకటి కరోనా పీరియడ్లో క్లోజ్ చేసాము. ఇప్పుడు వనస్థలిపురంలో ఒకటి ఉంది. తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ఫిబ్రవరికి ఒక 3 సెంటర్స్లలో ఎక్స్పాండ్ చేస్తున్నాము. కోకాపేట్ ఒకటి, కూకట్పల్లి ఒకటి, కొంపల్లి ఒకటి. ఈ 3 కేసుని సెలెక్ట్ చేసుకొని అంటే మేము స్టడీ చేసాము. ఈ ప్లేసెస్లలో కూడా మనము అంటే మిల్లెట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఆల్రెడీ. అక్కడ మనకు ఎక్కువ ఆస్కింగ్ ఉందన్నమాట. సో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. కూకట్పల్లిలో కానీ, తర్వాత కొంపల్లిలో కానీ, కోకపేటలో కానీ మనము నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా ఎక్కువ చేసాము. సో వాళ్ళు డిమాండ్ కూడా ఎక్కువ ఉంది, మా దగ్గర పెట్టండి అని. ఈవెన్ ఈ రోజు కాల్స్ అక్కడ బాగా అవేర్నెస్ వచ్చినారు. అంటే అక్కడ జనరల్గా కూడా అవేర్నెస్ ఉంది వాళ్ళకి. అంటే అంత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తర్వాత కొంత అవేర్నెస్ ఉంది. మనం ప్రోగ్రామ్ చేయడంతో వాళ్ళు మనని అడుగుతుర్రు, మన ఫుడ్ తిన్నాక కూడా మీది ఉంటే బాగుంటుంది పెట్టండి. ఈవెన్ విల్లాస్ వాళ్ళు అపార్ట్మెంట్స్ వీలైతే వాళ్ళు ప్లేస్ కూడా ప్రొవైడ్ చేయడానికి ముందుకు వచ్చారు మనకు. సో మీకు ఎంత ప్లేస్ కావాలి, మేము కావాలంటే కన్స్ట్రక్ట్ చేసి ఇస్తాము, మా దగ్గర పెట్టండి అని చెప్పి కూడా ముందుకు వచ్చారు పెద్ద పెద్ద విల్లాస్ వాళ్ళు. సో మనం ప్లాన్ చేస్తున్నాము. డెఫినెట్లీ కొద్ది రోజులలో స్టాఫ్కి ట్రైనింగ్ అవసరం మిల్లెట్ తోటి. మనం మార్కెట్లోకి వెళ్ళినట్టయితే మిల్లెట్ తోటి చెఫ్స్ లేరు. సో ట్రైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎప్పుడైతే వన్స్ వస్తుందో డెఫినెట్గా మేము ఒక 3-4 మంత్స్, ఇంకో 6 మంత్స్ అనుకోండి, డెఫినెట్గా హైదరాబాద్లో స్ప్రెడ్ చేస్తామండి. ఇప్పుడు మన రెస్టారెంట్లో స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని వెరైటీస్ ఉంటాయి, వీటి గురించి డీటెయిల్స్ చెప్పండి సార్. ప్రస్తుతానికి కరోనాకు బిఫోర్ అయితే 45 ఎంప్లాయీస్ ఉండే మా దగ్గర. కరోనా తర్వాత కొంత తగ్గించాము. ఇప్పుడు అరౌండ్ 26 ఉంటారు మా దగ్గర. సో అంటే కొంత కరోనా నేర్పించింది, మ్యాన్ పవర్ని ఏ విధంగా పూర్తి స్థాయిలో వాడుకోవాలి అనేది నేర్పించింది. ఇప్పుడు ఒక 26 మెంబర్స్ తోటి మనం మేనేజ్ చేయగలుగుతున్నాము. సో మనం ఏంటంటే మిల్లెట్స్లో ఇడ్లీ టు బిర్యానీ, బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది బఫెట్ ఉంటుంది. సో బఫెట్లో వచ్చేసి రాగి ఇడ్లీ, కొర్ర దోశ, ఊదల ఉప్మా, సామ కిచిడి, అరికెల పొంగల్, వాటికి సాంబారు, పల్లి చట్నీ, టమాటా చట్నీ, అవిసె పొడి, ఆవు నెయ్యి. జనరల్గా వేరే దగ్గర ఏదో పొడి ఇస్తారు కదా, మనం అట్లా కాకుండా అవిసె గింజల పొడి ఇస్తాం, లేదంటే గడ్డి నువ్వుల పొడి ఇస్తాం, ఆవు నెయ్యి ఇస్తాం. సో అది బఫే ఉంటుంది. 100 రూపీస్ పర్ హెడ్, అన్లిమిటెడ్ ఉంటుంది. ఒకవేళ బయట ఈవెంట్స్ ఉన్నా మనకి బఫెట్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ప్లస్ మనకు మార్నింగ్ 7:30 to 11 ఉంటుంది. సో ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ క్లీనింగ్ అదంతా అయిపోయాక 12 o'clock నుంచి లంచ్ స్టార్ట్ చేస్తాం. లంచ్లో వచ్చేసి మీకు పులావ్స్ ఉంటాయి, బిర్యానీస్ ఉంటాయి, మల్టీమిల్లెట్ రోటీస్ ఉంటాయి, జవార్ రోటీ, మల్టీమిల్లెట్ రోటీస్, తర్వాత ఫ్రైడ్ రైస్, నూడిల్స్, పాస్, ఇవన్నీ కూడా మిల్లెట్స్ తోటి ఉంటాయి. సో లంచ్ టు డిన్నర్ ఇంకా రాత్రి 11 o'clock వరకు ఉంటాయి. ఓకే, బట్ ఈ మిల్లెట్స్లో కూడా మనకు సౌత్ నార్త్ అని డిఫరెంట్ ఉంటుందా? ఉంటుందండి. ఇప్పుడు రోటీస్ అవన్నీ తీసుకున్నట్టయితే నార్త్ ఉంటుంది, సౌత్ ఇండియన్ రోటీస్ వేరు ఉంటాయి. కర్రీస్లలో కూడా వేరే టైప్స్ ఉంటాయి కొంత. ఈవెన్ మనం పప్పు చేసుకున్న పప్పులో కూడా డిఫరెంట్ ఉంటుంది. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అంటే ఆ ఫ్లేవర్స్ యాడ్ చేయడం కానీ చేసే పద్ధతి కానీ వేరు ఉంటుంది కొంత. సో ఈవెన్ మనము చైనీస్కి వెళ్ళినట్టయితే కూడా మంచూరియా కానీ ఇలాంటివి కూడా మనం మిల్లెట్స్ తోటి, అంటే వెజిటేబుల్స్ కామన్గా ఉంటాయి. అంతకుముందు వాళ్ళు ఏంటంటే కార్న్ స్టార్చ్, మైదా అవి వాడేది, వాటిని రీప్లేస్ చేసేసి మనం మిల్లెట్ ఫ్లార్స్ వాడుతున్నాం అందులో. అలా మనం మంచూరియా కానీ, మసాలా వడాస్ కానీ రకరకాలవి. ఈవెన్ ఒకసారి మనం మంచూరియా చేస్తే దాన్ని డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఈవెన్ బిర్యానీ కూడా, దమ్ బిర్యానీ కూడా మిల్లెట్స్ తోటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నయా మిల్లెట్స్కి సంబంధించి ఎవరైనా ఫ్రాంచైజీ పెట్టాలనుకున్నారనుకోండి, ఎవరికైనా అలాంటి అవకాశం ఉంటుందో? అంటే అది ప్లాన్ చేస్తున్నామండి, ఇంకా అది ఫైనలైజ్ కాలేదు. మేబీ ఇట్ విల్ టేక్ అనదర్ 2 months. మేబీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే ఫస్ట్ మేము ఒక ఇప్పుడు ఏదైతే 3 అనుకుంటున్నామో అవి ఫ్లాగ్షిప్ షాప్స్ లాగా
చేసినాక తర్వాత అప్పుడు మనము ఇవ్వాలనేది. సరే దేనికైనా కొంత రీసెర్చ్ కొంత ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్. ఇప్పుడు ఫ్రాంచైజ్ ఇస్తాము, వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అవును. సో బట్ అప్పుడు మీకు మనకే చాలా bad name క్వాలిటీ ఆఫ్ వస్తది. గుడ్ అని చెప్పి మంచి ఒక బ్రాండ్ ఉంది. మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అవును. సో అందుకే తొందరపడకుండా ఆస్కింగ్ ఉంది మాకు. ఇప్పుడు రోజు ఒక 10 కాల్స్ వస్తాయి ఫ్రాంచైజీ ఇవ్వమని చెప్పి, కానీ మనం ఇవ్వలేము. ఎందుకంటే ఇచ్చినాం అనుకోండి వాట్ నెక్స్ట్. సో మళ్ళీ అదే క్వాలిటీ రావాలి, అదే టేస్ట్ రావాలి. రాలేదనుకోండి నెగిటివ్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. సో అది ఉద్దేశం పెట్టుకొని ఇవ్వట్లే ఇప్పుడు ఐ థింక్. సార్ అలాగే మిల్లెట్స్కి సంబంధించి కూడా మనకు క్లైమేట్కి సంబంధించి రైస్ ఇవన్నీ వాడితే దానివల్ల పొల్యూట్ అవుతుందని కొంతమంది అంటూ ఉంటారు. బట్ మిల్లెట్స్ వల్ల ఆ పొల్యూషన్ కావచ్చు ఇలాంటివి తగ్గించే అవకాశం ఉంటుందా? 100% అండి. మిల్లెట్స్ అనేది 90 రోజుల క్రాప్స్. సో దీనికి వాటర్ అవసరం లేదు. ఇవన్నీ రెయిన్ ఫెడ్ క్రాప్స్. న్యాచురల్గా ప్రకృతిలో వర్షం పడితే పండే పంటలు ఇవి. సో మనిషి దీనికి ఏమీ ప్రత్యేకంగా డిస్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక డ్యామ్ కట్టడం అనేది అంటే నా పర్సనల్ ఉద్దేశంలో అది డిస్ట్రక్షన్. ఒక ఫారెస్ట్ డిస్ట్రక్షన్ చేయాలి, చెట్లు నరకాలి, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో ఈవెన్ అంటే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. సో అట్లా కాకుండా వీటికి అలాంటి అవసరం లేదు. ఇవి రెయిన్ ఫెడ్ క్రాప్స్ కాబట్టి మీకు వర్షాధారిత పంటలు ఇవన్నీ వర్షంతో పండుతాయి. సో మనకు డ్యామ్స్ అవసరం లేదు. ఫస్ట్ థింగ్ దిస్ ఆల్సో ఎఫెక్ట్స్ ఆన్ ఎకానమీ. ఎన్విరాన్మెంట్ కాదు, ఎకానమీని కూడా. హెల్త్, ఎకానమీ, ఎన్విరాన్మెంట్ ఈ మూడింటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి మిల్లెట్స్. బట్ వాటర్ ఖర్చు తక్కువ ఉంటుంది, మనకి ఎన్విరాన్మెంట్ నుంచి వస్తుంది కాబట్టి డెఫినెట్లీ డ్యామేజ్ కూడా ఉండదు. దీనికి పెస్టిసైడ్స్ అవసరం లేదు, ఫర్టిలైజర్స్ అవసరం లేదు ఎక్కువ. సో ఇవన్నీ కూడా గో ఆధారిత పంటలు పండియచ్చు. సో తద్వారా మనకు కూడా చాలా ఉపయోగాలు జరుగుతాయి. ఇప్పుడు ఈరోజు తింటున్న ఫుడ్ అంతా పొల్యూటెడ్ విత్ ఫర్టిలైజర్స్, కెమికల్స్ ఇవన్నీ. సో మిల్లెట్స్కి అవసరం లేదు కాబట్టి డెఫినెట్గా ఎన్విరాన్మెంట్ మీద అనేది ఇంపాక్ట్ ఉంటుంది. సో మనము అంటే తిండి ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఇంపార్టెంట్ మనం జీవిస్తున్న ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ మంచిగా లేదనుకోండి, ప్రకృతి మంచిగా మన లేదనుకోండి, సిటీలో మెయిన్ అదే ప్రాబ్లం. ఉపయోగం ఏంది? ఈరోజు ఢిల్లీ చూస్తున్నాం ఎంత పొల్యూట్ అయిపోయింది. సో అట్లా ప్రకృతి మనం తినే తిండి కన్నా కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రకృతి. సో ఆ ప్రకృతిని కూడా కాపాడుకోవాలనుకుంటే మిల్లెట్స్ సొల్యూషన్. సో మిల్లెట్స్కి సంబంధించి ఇంతకుముందు మనం అన్ని ఎన్విరాన్మెంట్ గురించి, కాస్ట్ గురించి, వీటన్నింటి గురించి కూడా డిస్కస్ చేసాం. సో అలాగే మీరు చెప్పిన విధంగా అవేర్నెస్ కూడా ఇంకా రావాల్సిన అవసరం డెఫినెట్లీ ఉంది. సో ఇంకా మీకు 5 days టైం ఉంది కాబట్టి ఇంకా ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా సార్? రోజు చేసే కార్యక్రమం ఉంటుంది. సో ఈ కార్యక్రమం అనేది మేము ఈ ఇయర్ 31st క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఇయర్ ఒక మెగా ఈవెంట్ చేస్తున్నాము, మిల్లెట్స్ మేళా అని చెప్పి చేస్తున్నాము. అది మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో ఉంటుంది. దాని గురించి ఎవ్రీ మంత్ మనము ప్రీ ఈవెంట్ కింద ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ చేసి లాస్ట్కు ఒకటే రోజు మెగా ఈవెంట్ చేస్తాం, 2 days ఈవెంట్. సో అంటే ఈ అవేర్నెస్ అనేది మేము ఇంతటితో ఆపము, కాకపోతే ఇంకొక మోడ్లో తీసుకెళ్తాం అది. సో ఈ రోజటి వరకు టేస్ట్ చూపించడము ఇదొక పద్ధతి. సో ఇదే విధంగా చేస్తుంటే కొంత వేరు ఉండాలి కదా. సో నెక్స్ట్ ఇంకొక రకంగా చేద్దాం అనేది ప్లాన్ చేసినాము. నెక్స్ట్ ఇయర్ కూడా ఒక షెడ్యూల్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ అంతా కూడా కంపల్సరీ మిల్లెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఆపకుండా డెఫినెట్గా చేస్తాం. ఈ మిల్లెట్స్కి సంబంధించి మేము కూడా మా ఛానల్ నుంచి వచ్చి అక్కడ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. సో మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో మేము ఏదో ఒక 1% మా ఛానల్ నుంచి కూడా ఇప్పుడు మేము చేసినట్టయితే ఇప్పుడు మేము ఒక 300 మెంబర్స్ తీసుకెళ్తున్నాం. 400 to 500 మెంబర్స్కి మిల్లెట్ తినిపిస్తాం. అక్కడ ఉన్న 500 మందికి చెప్పగలుగుతాం. సో వాళ్ళు మా అంటే ఇంకొకరికి చెప్పగలుగుతారు. సో ఒక 1000 మందికి స్ప్రెడ్ అవుతుండొచ్చు. కానీ మీలాంటి ఒక ఛానల్లో స్ప్రెడ్ చేసినట్టయితే మీరు ఇంకా ఎక్కువ మందికి అవేర్నెస్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మందికి అంటే ఇది అన్లిమిటెడ్. సో మాదేమవుతుందంటే లిమిటెడ్ అవుతుంది. సో మీరు ఛానల్లో మీరు మీరు చేస్తుంది ఒక మంచి కాజ్ కాబట్టి డెఫినెట్లీ మాలాంటి మీడియా ఛానల్స్ ముందుంటాయి. సో ఏదైనా ఒక మంచి పని ఎంకరేజ్ చేయడానికి కావచ్చు, సపోర్ట్ చేయడానికి, పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి. సో అందుకనే చెప్పాం మీరు చేసే కార్యక్రమంలో మేము కూడా 1% ఖచ్చితంగా ఉంటాం. చాలా చాలా గ్రేట్ఫుల్ అండి మీకు. ఫస్ట్ ఇలాంటి థ్యాంక్స్ చెప్పాలి. బాగా అంటే మేము చెప్పాను కదా, మేము లిమిటెడ్గా స్ప్రెడ్ చేయగలుగుతాము, మీరు అన్లిమిటెడ్గా స్ప్రెడ్ చేయగలుగుతారు. సో మీరు మాకు హెల్ప్ చేసినట్టయితే ఇంకా మిల్లెట్ని 2x టైమ్స్లో
పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మా ఛానల్ ఎండి కూడా దేవేందర్ గారు కూడా ఇలాంటి మిల్లెట్స్కి సంబంధించి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో తన ద్వారానే యాక్చువల్ మీరు కూడా వచ్చారు కాబట్టి మిల్లెట్స్కి సంబంధించి మా వంతు సహకారం డెఫినెట్లీ ఎప్పుడు ఉంటుంది సార్. దేవేందర్ అన్న ముందు నుంచే తెలుసు నాకు. అంటే చెప్పడమే కాదు, ఫస్ట్ ఆయన ఆచరిస్తాడు, ఆయన మిల్లెట్స్ తింటాడు కాబట్టి ఇంత ఇంట్రెస్ట్ అనమాట. ఆయనకు తెలుసు ఉపయోగాలు ఎంత ఏంది అనేది. సో కాబట్టి వారు ఇంకా ఈ విధంగా ఛానల్ ద్వారా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. మీరు అనుకున్న 365 కంప్లీట్ సక్సెస్ఫుల్గా ఆల్రెడీ అవుతుంది, ఇంకా సక్సెస్ఫుల్గా అవ్వాలని నెక్స్ట్ ఇయర్ ఇంకా మీరు ఫ్రాంచైజీస్ ఓపెన్ చేయాలి, ఇంకా సక్సెస్ఫుల్గా మన నయా మిల్లెట్స్ అందరికీ అవేర్నెస్ రావాలని. ఎందుకంటే ఆరోగ్యమే ఇంపార్టెంట్. సో ప్రకృతి నుంచి వచ్చింది మనం జనాలకు చూపిస్తే ఇంకా అంతకు మించిన సక్సెస్ కానీ సాటిస్ఫాక్షన్ కానీ డెఫినెట్లీ లేదు. సో ఇంకా బాగా రీచ్ అవ్వాలని డెఫినెట్లీ నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, సో చూశారు కదండి. సో నయా మిల్లెట్స్ వాళ్ళ బిజినెస్ అనేది పక్కన పెడతారు, ఓన్లీ అవేర్నెస్, మిల్లెట్స్కి సంబంధించి అవేర్నెస్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రతిరోజు వందల మందికి దీని గురించి రుచి చూపిస్తూ అవేర్నెస్ని ఇస్తూ ఉన్నారు. సో నయా మిల్లెట్స్ నుంచి అమర్ గారు కూడా అద్భుతంగా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.